నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ టీవీ. నేను సౌజన్య. సీనియర్ నాయకులు బుచ్చయ్య చౌదరి గారు ఒక ప్రెస్ మీట్లో కొన్ని కామెంట్స్ చేశారు. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి గురించి అండ్ ఉప ముఖ్యమంత్రి గారి గురించి కూడా ఏ నాయకులు కూడా మాట్లాడకూడదు అనుకుంటున్నాము, అదే ఫాలో అవుతున్నాము అనేటువంటి ఒక లైన్ కూడా ఆయన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే కిరణ్ గారు. నమస్తే అండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన బుచ్చయ్య చౌదరి గారు ప్రెస్ మీట్లో కొన్ని కామెంట్స్ చేశారు. అంటే ప్రభుత్వం ఇన్ని రోజులు ఏం చేస్తుంది, ఎలా చేస్తోంది, పాత ప్రభుత్వం ఏం చేసింది, ఇవన్నీ ఆయన వివరిస్తూ ఈ మాట కూడా మాట్లాడడం జరిగింది, ఉప ముఖ్యమంత్రి గురించి అండ్ ముఖ్యమంత్రి గురించి. సో ఇప్పుడు మనము ప్రేక్షకులకి ఏం జరిగిందో, ఆయన ఏం మాట్లాడారో స్పష్టంగా వినిపించిన తర్వాత మనం చర్చించుకుందాం. ఒకసారి నేను ఆ వీడియో వినిపిస్తాను. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ ముఖ్యమంత్రి గురించి రెండో ఆలోచన ఎవరో చేయడం అనవసరం. వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం దాని మీద చర్చ అవసరమే లేదు, వెరీ క్లియర్ అన్నారు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా యాక్టివ్గా ఉన్నంత వరకు ఈ కూటమిలో చంద్రబాబే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. అసెంబ్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు మీరే ఉండండి, కేవలం మిమ్మల్ని మీరు ఆదేశించండి, మేము పనిచేస్తాం ముఖ్యమంత్రి గారు, మీ విజన్ మేరకు మేము పనిచేస్తాం, నేర్చుకుంటాం అన్నారండి. ఇంతకు మించి ఎవరండి చెప్తారు? నేర్చుకుంటాం, మీ దగ్గర మేము నేర్చుకుంటాం, యు ఆర్ ఎ విజనరీ లీడర్, అనుభవం ఉన్నవాళ్ళు, మీరు ముఖ్యమంత్రి ఉండడానికి అర్హులు, కాబట్టి మీరు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఒక పార్టీ అధ్యక్షులు, ఈ కూటమిని గెలిపించిన కీలకమైన వ్యక్తి ఆ మాట అన్న తర్వాత ఇంక దాంట్లో వివాదాలకు తావులేదు. అదే అంశాన్ని నేను చెప్పారు. ఇంకో కీలకమైన అంశం ఇక్కడే ఉంది. ఉప ముఖ్యమంత్రికి ఆ రోజున ఒక అంగీకారంలో పవన్ కళ్యాణ్ గారికి ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు. అదంతా కొనసాగుతుంది. మధ్యలో అనవసరమైన వివాదాల్లోకి వెళ్ళడం నాయకులకి ఎవరికి మంచిది కాదు. ఒక అంగీకారం ప్రకారం ఒక్కళ్ళకి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలని అంగీకారం అయిందని చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా సాల్ డన్, అంతే, చాలా క్లియర్గా చెప్పాడు. ఒక అంగీకారం ప్రకారం, ఒక ఒప్పందం ప్రకారం మీరు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఒకళ్ళే ఉప ముఖ్యమంత్రి, ఆ ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ గారు. చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా ఒక ఒప్పందం జరిగింది ఇద్దరి మధ్య. ఈ అంశాన్ని సీనియర్ నాయకులు, ఆయన దాదాపుగా చాలా, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అసెంబ్లీలో ఆయన చాలా సీనియర్ అయి ఉండొచ్చు, ఆయనే నెంబర్ 1 అయి ఉండొచ్చు. అంత సీనియారిటీ ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఏదైనా నిజాయితీగా ముఖం మీద మాట్లాడగలిగిన నాయకుడు. ఇవాళ ఆయన తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు గురించి కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. తెలుగుదేశం భవిష్యత్తు చంద్రబాబు తర్వాత ఎవరు అనే అంశాన్ని కూడా ఆయన ఒక సందర్భంలో ప్రస్తావించారు. సో ఆయన ఏం భయపడ్డు, ఆయన వెనక్కి తగ్గే మనిషి కాదు. ఇప్పుడు ఆయన కొత్తగా ఇవాళ చంద్రబాబు గారు మెప్పో, లోకేష్ గారు మెప్పో పొంది మంత్రి పదవులు అనుభవిద్దామనుకునే నాయకుడు కూడా కాదు ఆయన. సో ఆయన చాలా క్లియర్గా చెప్పారు. సో అలాంటప్పుడు ఈ వ్యాఖ్యలు చేసి వివాదాలు సృష్టించద్దు, ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా వీటి మీద మాట్లాడద్దు అన్నాడు చాలా క్లియర్గా. మరి ఈయనకున్న ఆ విజ్ఞత మిగతా వాళ్ళకి ఎందుకు లేకపోయింది అనేది ఇక్కడ ప్రశ్న. ఈయనకి ఎంత విజ్ఞత ఉంది కదా, ఇంత చక్కగా మాట్లాడారు కదా. ఆ విషయం ఇట్లా ఒప్పందం ప్రకారమే అయిందన్న విషయం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి తెలియదా, రఘురామకృష్ణరాజు గారికి తెలియదా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గారికి తెలియదా, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారికి తెలియదా? అందరికీ తెలిసే ఎందుకు చేశారు? సో ఇది కొంచెం ఆలోచించాల్సిన అంశం. సో ఒప్పందం ప్రకారం జరిగిన తర్వాత ఇంత క్లియర్గా చంద్రబాబు కానీ లోకేష్ కానీ చెప్పలే, బాధాకరం అది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ స్టేజ్ మీద పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి గారు ఈ అంశాన్ని ప్రస్తావించినప్పుడు, ఇలాంటివి మీరెప్పుడు ప్రస్తావనకు తీసుకురాకండి, కూటమిలో ఒక సహృద్భావాన్ని ఉంచాల్సిన అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి అనేది మనం ఒప్పందంలో భాగంగా ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చాము, ఆయన ఒక్కళ్ళే ఉప ముఖ్యమంత్రి పదవి, దీంట్లో ఎలాంటి చర్చలకు తావులేదు అని చెప్పి ఉండుంటే బహుశా ఆ తర్వాత స్పందించిన వర్మ గారు కావచ్చు, సోమిరెడ్డి గారు కావచ్చు స్పందించకపోయి ఉండేవారు. ఈయన ఆ రోజు స్పందించకపోవటం వల్ల మౌనం అర్ధాంగీకారం అనుకొని
ఓహో చంద్రబాబు గారి మనసులో కూడా ఇది ఎంతో కొంత ఉంది, మనం ఈ రేసులో మనం ముందు ఉండాలి, లోకేష్ గారిని ఒక మాట మనం సపోర్ట్ చేసేస్తే రేపు పొద్దున లోకేష్ బాబు మీకోసం నేనే ఫస్ట్ గళం ఇప్పాను అని చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో బహుశా, నేను ఎవరిని తప్పుపట్టట్లా కించపరచట్లా, సహజంగా మనకుండే మానవ ధోరణి అట్లానే ఉంటుంది. ఆ రకంగా ఆయన మాట్లాడారేమో అనిపిస్తుంది నాకు. సో ఈ వివాదం అంతా కూడా అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాల్సిన వివాదానికి కొంత ఆయన మౌనం వల్ల కొంత కొనసాగింది. ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఈ మాట లాస్ట్ టైం లోకేష్ గారిని అడిగినప్పుడు లోకేష్ గారు కూడా చెప్పి ఉండొచ్చు, ఎస్ అండి ఇది ఒప్పందంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికేనండి, దీంట్లో చర్చ వద్దు అని చెప్పి ఉండొచ్చు లోకేష్ గారు కూడా. వాళ్ళు ఎవరు చెప్పలేదు, ఈయన మాత్రమే చెప్పారంటే దీని మీద కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అధిష్టానం, తెలుగుదేశం అధిష్టానం కానీ జనసేన అధినేత కానీ దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి రావాలి క్లారిటీ. చర్చలు వద్దురా బాబు, ఇంకెప్పటికీ 5 ఏళ్ల పాటు పవన్ కళ్యాణే ఉప ముఖ్యమంత్రి, చంద్రబాబే ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు చంద్రబాబు ముఖ్యమంత్రి అని చెప్పాడు. నెక్స్ట్ టైం కూటమి గెలిస్తే కూడా చంద్రబాబే ముఖ్యమంత్రి, అందులో ఎటువంటి డౌటు ఎవరికి సందేహాలు అక్కర్లా. సో ఇవాళ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని మనం అభినందించి తీరాలి. ఆ మాత్రం ధైర్యంగా వచ్చి ఈ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టినందుకు ఆయన మనం అభినందించి, అది కూడా నేను అనుకోవడం విలేకరులు అడిగినటువంటి ప్రశ్న అన్నట్టుగా అనిపిస్తుంది. ఇదేదో ఆయన ఒక 4-5 రోజుల క్రితం కనుక చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది అనిపించింది నాకు. సో ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అంటే ఇన్ని నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత అసలు ఏ విధంగా గవర్నమెంట్ పనులు చేస్తోంది, ఏం సాధిస్తోంది, ఇవన్నీ కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ విలేకరులు అడిగిన ప్రశ్నకి ఈ విధంగా ఆయన సమాధానం చెప్పినట్టుగా అర్థమవుతుంది. బట్ దీని మీద జనసేన నాయకులు కూడా చెప్పలేదు ఈ అంశాన్ని. ఒప్పందం ప్రకారం మా నాయకుడు మాత్రమే ఉప ముఖ్యమంత్రి అనేది వాళ్ళైనా కోట్ చేసుకోవచ్చు, వాళ్ళు కూడా గట్టిగా ఎక్కడ కోట్ చేయాలి. వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఏం మాట్లాడితే ఏమొచ్చింది ఎందుకులే అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా అట్లా స్తబ్దుగా ఉండిపోయినారు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.